సో కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకవేళ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, స్విచ్ గాన ఆన్ అయితే అంటే స్విచ్ గాన ఈ సర్క్యూట్ గాన క్లోజ్లో ఉంటే అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇలా ఉంటే స్విచ్ గాన ఆన్లో ఉంటే ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఆఫ్లో ఉంటుంది, అంటే ఎఫ్డి ఈజ్ ఆఫ్ అని రాశాను అందుకే. ఇప్పుడు ఒకవేళ స్విచ్ అనేది ఆఫ్లో ఉంటే గన దెన్ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఈజ్ ఆన్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఇది ఆన్లో ఉంటే ఇది ఆఫ్లో ఉంటుంది, ఇది ఆఫ్లో ఉంటే ఇది ఆన్లో ఉంటుంది. అది ఫ్రెండ్స్ సింపుల్గా. ఇప్పుడు సో కాబట్టి ఇది ఓపెన్లో ఉంది అంటే ఇది ఓపెన్ కండిషన్ అంటే ఆఫ్ కండిషన్. ఇది ఏముంటుంది ఆ టైంలో ఆన్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇది క్లోజ్ చేశాను అంటే ఇది క్లోజ్లో ఉంది, ఇప్పుడు ఇదేమైపోతుంది, ఇది ఆఫ్ అయిపోతుంది, అంటే ఇది సింపుల్ చెప్పాలంటే ఓపెన్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ బేసిక్, ఇది గుర్తుపెట్టుకోండి, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ విధంగా మామూలుగా జనరల్గా మనకు 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఉన్నాయి. స్విచ్ ఆన్ చేసినప్పుడు సర్క్యూట్ అనేది ఏ విధంగా ఆపరేట్ అవుతుంది, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఏ విధంగా ఆపరేట్ అవుతుంది అనేది బ్రీఫ్గా చెప్తాను ఫ్రెండ్స్. ఇది కూడా స్విచ్ అనేది ఇప్పుడు నాకు ఆన్లో ఉంది ఒక స్టేట్లో, ఇంకో స్టేట్లో వచ్చేసి స్విచ్ అనేది నాకు ఆఫ్లో ఉంది. స్విచ్ ఆన్ అయింది, స్విచ్ ఆన్ అంటే ఏంది, నాకు ఈ సర్క్యూట్ క్లోజ్లో ఉంది. ఈ సర్క్యూట్ క్లోజ్లో ఉంటే నాకు ఇదేమవుతుంది ఆ టైంలో ఓపెన్లో ఉంటుంది. సో కాబట్టి ఆ డయాగ్రామ్ కూడా వేస్తాను, ఈక్వలెంట్ డయాగ్రామ్ సింపుల్గా. స్విచ్ క్లోజ్లో ఉంది, సో కాబట్టి డైరెక్ట్ నాకు ఇండక్టర్కి వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓపెన్లో ఉంది, ఇది ఓపెన్లో ఉందంటే మీనింగ్ నాకేంటి, ఈ సర్క్యూట్ మొత్తం నాకేమో ఉండదు. సో కాబట్టి అప్పుడు నాకేంది సప్లై విఎస్ అనేది డైరెక్ట్ ఇక్కడ ఇండక్టర్కి వస్తుంది, ఇండక్టర్ నుంచి మళ్ళీ నెగిటివ్కి వెళ్ళిపోతుంది. ఇది సర్క్యూట్. ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ సర్క్యూట్ అనేది ఆఫ్లో ఉంది అంటే స్విచ్ అనేది ఆఫ్లో ఉంది. స్విచ్ కానీ ఆఫ్లో ఉంది అంటే ఇది ఓపెన్ చేస్తాను, అప్పుడు స్విచ్ ఆఫ్లో ఉందంటే నాకేమవుతుంది, ఇది ఆన్లో ఉంటుంది అంటే ఇది క్లోజ్డ్ లాగా యాక్ట్ అవుతుంది. అప్పుడేంది ఈ సప్లై అనేది నాకేమీ ఉండదు, అప్పుడు నాకు ఓన్లీ ఈ సర్క్యూట్ మాత్రమే ఉంటుంది. ఆ సర్క్యూట్ కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇండక్టర్ వచ్చింది, సో కాబట్టి నాకు అప్పుడు ఏంటంటే ఫ్రీ వీలింగ్ డయోడ్ క్లోజ్లో ఉంటుంది. సో కాబట్టి ఫ్రీ వీలింగ్ డయోడ్ని నేను ఈ విధంగా పెడతాను. ఇదేమో ఎఫ్డి, నాకు ఇదేమో ఇండక్టరు, కెపాసిటరు అండ్ రెసిస్టరు. సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది సర్క్యూటు. ఆ టైంలో ఏంటంటే ఆ టైంలో విఎస్, ఇప్పుడు ఏంటంటే స్విచ్ అనేది ఆన్ అయినప్పుడు విఎస్ ఈక్వల్ టు విఎల్, విఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎల్. సో కాబట్టి విఎల్ అంటే మీనింగ్ ఏంది, వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉంది. సో కాబట్టి అప్పుడు ఎంత ఉందంటే విఎస్ అంటే సోర్స్ వోల్టేజ్. సో కాబట్టి విఎస్ ఈక్వల్ టు విఎల్ అంటే ఏంది, ఎల్ ఇంటూ డిఐ/డిటి ఫ్రెండ్స్. ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి, ఇది గుర్తుపెట్టుకొని నేను తర్వాత చెప్తాను దీని గురించి. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నా. ఇప్పుడు ఇటు పక్కకు వచ్చేసరికి నాకు ఏది స్విచ్ అనేది ఆఫ్లో ఉన్నప్పుడు నాకేమవుతుంది, ఫ్రీ వీలింగ్ డయోడ్ వల్ల నాకేమవుతుంది, స్విచ్ ఈ సర్క్యూట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఏంటంటే విఎస్ ఈక్వల్ టు విఎల్ ప్లస్ V0 అని మీనింగ్. యాక్చువల్గా అయితే విఎస్ నార్మల్గా అయితే ఫార్ములా ఇది ఫ్రెండ్స్. మీరు కనుక చూస్తే కనుక విఎస్ అంటే దీన్ని విఎస్ అంటాం, ఇన్పుట్ సప్లైని. విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న వోల్టేజ్ ప్లస్ ఇక్కడ ఉన్న వోల్టేజ్. నాకు ఇప్పుడు ఏముంది, విఎస్ అనేది ఎటువంటి సప్లై లేదు, ఎందుకు, స్విచ్ అనేది ఆఫ్లో ఉంది కాబట్టి నాకు ఇన్పుట్ సప్లై ఇక్కడ నుంచి నాకు ఇటు పక్కకి రావట్లేదు. నాకు ఇప్పుడు ఓన్లీ ఏమొస్తుంది, నాకు ఓన్లీ ఈ సర్క్యూట్ మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, విఎస్ ఏం లేదు కాబట్టి విఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 విఎల్ ప్లస్ V0 అని వస్తుంది ఫ్రెండ్. ఇప్పుడు ఫ్రెండ్స్ విఎల్ ఈజ్ ఈక్వల్ టు -V0 అవుతుంది. ఎందుకంటే విఎల్ని నేను కావాలనుకుంటాను. విఎల్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఇటు పక్కకి వెళ్తే విఎల్ ఈక్వల్ టు V0 అవుతుంది. సో కాబట్టి ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ని పెట్టుకొని నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ ఫర్దర్ క్యాల్కులేషన్స్ చేస్తాను ఫ్రెండ్స్, ఏ విధంగా వస్తుంది అనేది. నేను ఈ డయాగ్రామ్ని మొత్తం అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు కావాల్సింది ఈ ఫార్ములాసే, నేను దాన్ని యూజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఫార్ములాస్ని తీసుకొని నేను 1-2 ఈక్వేషన్స్గా రాస్తున్నాను. 1 + 2 అంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఈక్వల్ టు 0 అని రాస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ నాకు ఇది కదా, అంటే స్విచ్ అనేది ఆన్ కండిషన్లో ఉంది. అంటే టోటల్ టైం పీరియడ్ ఆల్రెడీ నేను ఫార్ములాస్ చెప్పాను. టోటల్ టైం పీరియడ్ ఈక్వల్ టు టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్ అని చెప్పాను. టీ ఆన్ అంటే ఏంది, టీ ఆన్ ఈజ్ ఈక్వల్ టు, మీరు కన్నా చూస్తే కన్నా లాస్ట్ టైం ఈక్వేషన్ చెప్పాను. టీ ఆఫ్ అనేది కూడా ఒక ఈక్వేషన్ చెప్పాను. టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, దానికి టీ మైనస్ ఫస్ట్ టీ ఆన్ కన్నా చూస్తే టీ ఆన్కి ఏంది, డి ఇంటూ టీ అని మీనింగ్. ఇది వచ్చేసి టీ ఆఫ్కి వచ్చేసి టీ ఇంటూ 1 - d. సో కాబట్టి ఈ ఫార్ములాస్ అనేవి మనకు గుర్తుంటేనే మనం బక్ బూస్ట్ కానీ బక్ బూస్ట్ కన్వర్టర్ కానీ ఈజీగా చేయగలుగుతాం. సో కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ కానీ మీరు
సో కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే నేను ఈ ఈక్వేషన్స్ ఏంది, ఒకటేమో విఎస్ వచ్చింది, ఇంకోటేమో విఎల్ ఐ మీన్ ఆ వాల్యూస్ వచ్చాయి. సో కాబట్టి దాన్ని తీసుకొని చేస్తున్నాను. నాకేంది ఒకటేమో టీ ఆన్ అంటే నాకు వచ్చిన ఫార్ములా ఏంది D/T. యాక్చువల్గా అయితే స్విచ్ టీ ఆన్ అంటే స్విచ్ ఆన్ అయినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. నాకేంది ఇప్పుడు ఆ ఫార్ములా అంటే ఇది విఎస్. ఇప్పుడు నాకేంటి టైం ఆన్ అయినప్పుడు ఏంది D/T. సో కాబట్టి D/T అంటే ఏంది, D/T అంటే డ్యూటీస్ రేషియో ఇంటూ టోటల్ టైం పీరియడ్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ నాకు వచ్చింది ఏంది -V0 అంటే ఇది -V0 ఇంటూ టైమ్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు నాకేంది టైం పీరియడ్ ఆఫ్ అయినప్పుడు T/1 - D. సో కాబట్టి నేను అదే రాస్తాను, T/1 - D ఇప్పుడు =0. నేను ఈ టోటల్ వాల్యూని నేను ఏం చేస్తానంటే అటుపక్క తీస్తాను. అప్పుడు ఏమవుతుంది, నాకు మైనస్ కాస్త అటుపక్కకి వెళ్ళేసరికి ప్లస్ అయిపోతుంది. అప్పుడు ఏంది VS D/T V0 T/1 - D అని మీనింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కన్నా చూస్తే నేను ఈ టీని మల్టిప్లై కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేంది సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వాల్యూ కదా, నాకు అవుట్పుట్ వోల్టేజ్ కావాలి అంటే ఏంది V0 కావాలి. V0 దీనికి తగ్గట్టు సింపుల్గా V0 కావాలంటే ఈ వాల్యూని ఇక్కడ బైలో పెడితే సరిపోతుంది. అప్పుడు ఏంది V0 VS DT అంటే D/T బై 1 మైనస్ T/1 - D అని మీనింగ్ ఫ్రెండ్స్. సో కాబట్టి నాకు అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసింది. అవుట్పుట్ వోల్టేజ్ దీన్ని వోల్ట్స్లో రిప్రజెంట్ చేస్తారు. సో వోల్టేజ్ అని పెట్టాను, వోల్ట్స్. V0 అవుట్పుట్ యొక్క వోల్టేజ్ VS D/T బై T/1 - D అని మీనింగ్. సో కాబట్టి దీనికి తగ్గట్టు ఈ ఫార్ములాతో మనం కంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే మనము బక్ బూస్ట్ కన్వర్టర్లో స్టెప్ అప్ కావాలంటే స్టెప్ అప్ చేసుకోవచ్చు వోల్టేజ్ని, లేకపోతే స్టెప్ డౌన్ కావాలంటే స్టెప్ డౌన్ వోల్టేజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి V0 వచ్చింది. I0 సింపుల్ చెప్పాలంటే ఓమ్స్ లా ప్రకారంగా I V/R కాబట్టి I0 ఏంటంటే V0/R. సో కాబట్టి దీన్ని కరెంట్స్లో యాంప్స్లో రిప్రజెంట్ చేస్తారు కాబట్టి యాంప్స్ అని రాస్తాను. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది నాకు V0 యాజ్ వెల్ యాజ్ I0. ఇంకోటి ఏంటంటే కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్పడం మర్చిపోయాను. ఆ స్పెసిఫికేషన్స్ ఏంటంటే కెపాసిటర్ ఎందుకు వాడతాము, స్విచ్ అనేది ఎందుకంటే అంటే ఇది మాస్ఫెట్ అని చెప్పాను స్టార్టింగ్లో. ఇక్కడ స్విచ్ ఉన్నింది, ఆ స్విచ్ ఎందుకంటే ఆన్ చేయడానికి అండ్ ఆఫ్ చేయడానికి, అంటే చాపింగ్ చేయడానికి సింపుల్ చెప్పాలంటే. అంటే ఒక టైంలో ఆన్ ఒక టైంలో ఆఫ్ ఉంటుంది, దానికోసం స్విచ్ వాడుతున్నాను. దాని తర్వాత వచ్చేసి నాకేంది ఇండక్టర్ ఎందుకంటే కరెంటుని కాన్స్టాంట్గా పెట్టడానికి ఇండక్టర్ వాడుతున్నాను. అండ్ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఎందుకంటే కరెంట్ కంటిన్యూటీని మెయింటైన్ చేయడం కోసము, ఇంకోటి వచ్చేసి నాకేంది కెపాసిటర్ ఎందుకు ఆర్ అంటే ఏంటంటే రెసిస్టివ్ లోడ్ అది. సో కాబట్టి రెసిస్టివ్ లోడ్ అండ్ కెపాసిటర్ ఎందుకంటే కెపాసిటర్ ఏం చేస్తా అంటే ఒక ఫిల్టర్ లాగా యాక్ట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే సడన్గా హార్మోనిక్స్ వస్తాయో, సడన్గా కానీ లేకపోతే సడన్ డిస్టర్బెన్సెస్ కానీ హార్మోనిక్స్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఫిల్టర్ లాగా యాక్ట్ అవుతుంది. సో కాబట్టి హార్మోనిక్స్ని తగ్గించడానికి నేను దాన్ని ఏం రాస్తాను అంటే టు లిమిట్ ద హార్మోనిక్స్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ టు లిమిట్ ద హార్మోనిక్స్. సో కాబట్టి ఈ విధంగా బక్ బూస్ట్ కన్వర్టర్ అనేది ఇవి స్పెసిఫికేషన్స్. ఈ విధంగా స్టెప్ అప్ కావాలంటే స్టెప్ అప్ చేసుకుంటుంది, స్టెప్ డౌన్ కావాలంటే స్టెప్ డౌన్ చేసుకుంటుంది వోల్టేజ్ని. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ నా యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్ యొక్క ఫార్ములాస్. దీంట్లో డౌట్స్ ఉంటాయని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ ఈ వీడియోలో కానీ లేకపోతే వేరే వీడియోస్లో కానీ మీకు డౌట్స్ ఉంటే అది కూడా టాపిక్స్ పిన్ చేసి పెట్టండి, నేను మీకోసం వీడియో చేస్తాను. సాయి కిరణ్ అనే వ్యక్తికి అర్థమైంది అనుకుంటాను. మొత్తము బక్ బూస్ట్ యాజ్ వెల్ యాజ్ బూస్ట్ కన్వర్టర్ మొత్తం చెప్పాను, త్రీ కన్వర్టర్స్ గురించి. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ బక్ బూస్ట్ కన్వర్టర్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కానీ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.